సంగీతం మనల్ని నవ్విస్తుంది, ఏడ్పిస్తుంది, ప్రేమలో పడేస్తుంది. అలాంటి సంగీతానికి ఒక మనిషి రూపముంటే అదే ఏఆర్ రెహమాన్. ఇది కేవలం ఒక సంగీత దర్శకుడి కథ కాదు. ఇది కష్టాల నుంచి ప్రపంచ శిఖరాల వరకు సాగిన ఒక అసాధారణ ప్రయాణం. 1967 జనవరి 6న చెన్నైలోని ఓ హిందూ కుటుంబంలో పుట్టాడు రెహమాన్. అసలు పేరు దిలీప్ కుమార్. తండ్రి సంగీత దర్శకుడు ఆర్కే శేఖర్. కానీ 9 ఏళ్లకే తండ్రి మరణం. ఇల్లు ఖాళీ, ఇన్స్ట్రుమెంట్స్ సోల్డ్ అవుట్, చదువు మధ్యలో ఆగిపోయింది. ఇంటి బాధ్యతలు, ఆర్థిక కష్టాలు. ఒకవైపు స్కూల్ డ్రాప్ అవుట్, మరోవైపు కీబోర్డ్ ప్లేయర్గా పని. కానీ లైఫ్ మిస్ అవుతోందన్న భయం. దాంతో 25 ఏళ్ల వయసులో జీవితంపై విరక్తి, ఆత్మహత్య ఆలోచనల దాకా వెళ్లిన క్షణాలు. అప్పుడు అతని చేతిలో ఉన్న ఒక్క ఆయుధం మ్యూజిక్. కీబోర్డ్ ప్లేయర్గా రమేష్ నాయుడు, ఇలియరాజా, రాజ్ కోటి లాంటి దిగ్గజాల దగ్గర పనిచేసిన దేశ్, చిరంజీవి త్రినేత్రుడు, బాలకృష్ణ, నిప్పురవ్వకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అందించిన స్టేజెస్. కట్ చేస్తే 1992 మణిరత్నం ఫోన్ కాల్, ఒక సినిమా, రోజా, ఒక పాట, చిన్ని చిన్ని ఆశ. అక్కడితో ఆగలేదు కథ, అక్కడితోనే మొదలైంది చరిత్ర. ఒక్క పాట భారతీయ సినీ సంగీత దిశనే మార్చేసింది. అప్పటి నుంచి వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా రెహమాన్ ప్రయాణం దూసుకెళ్లింది. భారతదేశం ఒక్కసారిగా అడిగింది, ఈ కొత్త మ్యూజిక్ మ్యూజిషియన్ ఎవరని. బాంబే, ప్రేమికుడు, జెంటిల్మన్, సఖీ, జీన్స్, దిల్సే, లాగన్, ఏమాయ చేసావే, నాని, తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాష ఏదైనా సంగీతం మాత్రం యూనివర్సల్. రెహమాన్ తొలి స్ట్రైట్ తెలుగు చిత్రం వెంకటేష్ నటించిన సూపర్ పోలీస్. నాగార్జున హీరోగా తమిళంలో వచ్చిన రచ్చగన్, తెలుగులో రక్షకుడిగా మారి పాటలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన రంగీలా, తెలుగులో రంగేలి పాటలతో సంచలనం సృష్టించింది. అలాగే రాజశేఖర్ నటించిన గ్యాంగ్ మాస్టర్ హిట్ కాకపోయినా సంగీతం మాత్రం కాలాన్ని దాటి నిలిచింది. అయితే పవన్ కళ్యాణ్, కొమురం పులి, మహేష్ బాబు, నాని స్టార్ హీరోలు ఉన్నా ఆ సినిమాలు మాత్రం రెహమాన్ ఖాతాలో సాలిడ్ సక్సెస్ కాలేకపోయాయి. అక్కడే మొదలైంది రెహమాన్ ప్లస్ స్ట్రైట్ తెలుగు సినిమా అంటే ఫ్లాప్ అనే సెంటిమెంట్. కానీ ఆ మాటకు ఫుల్ స్టాప్ పెట్టింది ఏమాయ చేసావే. నాగ చైతన్య కెరీర్లోనే కాదు, రెహమాన్ తెలుగు ప్రయాణంలోనూ మైలురాయి ఈ సినిమా. ఇక తర్వాత వచ్చిన సాహసం శ్వాసగా సాగిపో సంగీతంగా ప్రశంసలు పొందినా బాక్సాఫీస్ వద్ద అంతగా నిలబడలేకపోవడమే కాస్త డిసప్పాయింట్మెంట్. ఇక రాజ్ కోటి 100 సినిమాలు పూర్తి చేసిన సందర్భంలో తన గురువులని భావించి రెహమాన్ వారిని స్వయంగా సన్మానించడం ఆయన కృతజ్ఞతలకు నిదర్శనం. అనువాద చిత్రాల్లో మాత్రం రెహమాన్ మ్యూజిక్ వేరే లెవెల్. రాజశ్రీ, వేటూరి, భువనచంద్ర వంటి గీత రచయితలతో ఆయన బంధం మరింత బలంగా నిలిచింది. నా బాణీలకు సరైన మాటలు దొరికితే చాలు, రెహమాన్ ఆనందం వేరే లెవెల్ అని వేటూరి స్వయంగా రాసుకున్నారు కూడా. ఇక రెహమాన్ రాకతోనే ఎందరో కొత్త గాయని గాయకులు సినిమా రంగంలోకి వచ్చారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం విషయంలో వివాదాలు ఉన్నా మిన్సార కనువులోని తంగతామరై పాటకు జాతీయ అవార్డు రావడం సంగీత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఇక స్లమ్ డాగ్ మిలియనీర్తో 2 ఆస్కార్లు, 2 గ్రామీలు, గోల్డెన్ గ్లోబ్, బాఫ్టా ఒకే ఏడాది 2 ఆస్కార్లు అందుకున్న ఏకైక ఆసియా రెహమానే. ఇక 6 జాతీయ అవార్డులు, 15 ఫిలింఫేర్లు, పద్మభూషణ్, కెనడాలో ఆయన పేరుతో రోడ్, చెన్నైలో కేఎం మ్యూజిక్ కన్జర్వేటరీ, పేద పిల్లల కలలకు చిరునామా. కీబోర్డ్ ప్లేయర్గా మొదలైన ప్రయాణం ఈరోజు ప్రపంచ సంగీత సామ్రాజ్యానికి రాజును చేసింది. ఇక మా తుజే సలాం, వందే మాతరం ఇది పాట కాదు, ఇది దేశానికే గర్వం. మతం మారాడు, పేరు మారింది, కానీ సంగీతం మారలేదు. ముఖ్యంగా తెలుగు అంటే ప్రేమ, తెలుగువారంటే అభిమానం. ఆయన స్ట్రైట్ తెలుగు సినిమాతో రెహమాన్కు ఇప్పటికీ ఒక సూపర్ హిట్ మిస్సింగ్. ప్రస్తుతం రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది సినిమాకు సంగీతం అందిస్తూ చికిరీ పాటతో దేశం మొత్తాన్ని ఊపిస్తున్నాడు. చూస్తుంటే చరణ్ సినిమాతో సాలిడ్ హిట్ దక్కాలనే ఉంది. మొత్తానికి కాలం మారుతుంది, హీరోలు మారుతారు, కానీ ఏఆర్ రెహమాన్ సంగీతం మాత్రం శాశ్వతం. సంగీతం కేవలం పాట కాదని, ఒక అనుభూతి అని ప్రూవ్ చేసిన ఈ స్వరమాంత్రికుడు పుట్టినరోజు ఈ రోజు. ఇక ఇదే జనవరి 6న తన కుమారుడు అమీన్ కూడా పుట్టడం మరో విశేషం. మరి నేటితో 59వ ఏట అడుగు పెడుతున్న సందర్భంగా మనము హ్యాపీ బర్త్డే చెప్పేద్దామా? హ్యాపీ బర్త్డే రెహమాన్. For more videos like this, subscribe Big TV channel.